హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కెరియర్ లైఫ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి హైదరాబాద్ తెలంగాణ లొకేషన్లోను అలాగే ఆంధ్ర లొకేషన్లో కూడా వేరియస్ లొకేషన్స్లో అయితే జాబ్ ట్రైల్స్ జరుగుతున్నాయి. దాంట్లో శ్రీకాకుళం డిస్టిక్ నుంచి మనకు ఫార్మా కంపెనీ అయితే ఒకటి వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి వైఏ డిగ్రీ కాలేజ్, ఇది మీకు చీరాల లొకేషన్లో కూడా ఒక జాబ్ మేళ జరుగుతూ ఉంది, దీని గురించి కూడా చెప్తాను. అదేవిధంగా శ్రీకాకుళం డిస్టిక్లోని మరొక లొకేషన్లో కూడా మనకు వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి అయితే 7 కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడో కాదు, నంద్యాలలో జరుగుతుంది. వీటితో పాటుగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ నుంచి, అంటే తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే ఎవరైనా సరే తెలంగాణలో చదువుకున్నవారు మనకు సువర్ణ కంపెనీ నుంచి ఒక 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. అలాగే కేఎంఐటి కంపెనీ నుంచి, జెస్టైల్ నుంచి, అలాగే ఎడ్యూ బ్రిడ్జ్ నుంచి, అలాగే మెడ్ ఈ కంపెనీ నుంచి గైస్ ఈ నోటిఫికేషన్స్ కూడా రీసెంట్గా అయితే రిలీజ్ అయ్యాయి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా కవర్ అవుతాయి గాయస్. అలాగే ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వారి కోసం అయితే డిస్క్రిప్షన్లోని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో కూడా నేను మన నోటిఫికేషన్స్ అని షేర్ చేస్తూ ఉంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక డెక్కన్ ఫార్మాని చూసుకుంటే గాయస్, వీలైతే శ్రీకాకుళం డిస్టిక్లో అయితే ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మీకు జాబ్ లొకేషన్, వర్క్ లొకేషన్ అంతా కూడా తునిలో అయితే ఉంటుందండి. తునిలో ఏదైతే డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఉందో అక్కడే ఉండి మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఎక్కడ అటెండ్ అవ్వాలంటే నెహ్రూ యువ కేంద్రం నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్, బలాగా రోడ్, శ్రీకాకుళం డిస్టిక్లో అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రిక్రూట్మెంట్ విషయానికి వస్తే ట్రైనీ కెమిస్ట్ని అయితే తీసుకోవడానికి వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, ప్రాసెస్ డిపార్ట్మెంట్లో అయితే అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఓవరాల్గా 300 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి 27 ఇయర్స్ వరకు ఉన్న బోత్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే దాదాపుగా బీఎస్సీ చేసిన వాళ్ళైనా, లేదంటే బీజెడ్సీ చేసిన వాళ్ళైనా, ఎంఎస్సీ చేసిన వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి మీరు అక్కడే తునిలోనే ఉంటూ విశాఖపట్నం దగ్గరే మీరైతే జాబ్ చేసే ఆపర్చునిటీ ఇప్పుడైతే వస్తుంది గైస్. మిస్ అయితే చేసుకోవద్దు. జూలై 6వ తారీఖున అయితే వాకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. డోంట్ మిస్ దిస్. ఇక మరొక నోటిఫికేషన్లో జూలై 8వ తారీఖున అయితే జరుగుతుంది. ఇది మీకు విజ్ఞాన సోద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, సిఎంటీ రోడ్, మీకు ఇది శర్మాన్ స్కూల్ బ్యాక్ సైడ్, చిత్తూరులో అయితే జరగబోతుంది. జూలై 8వ తారీఖున అయితే దాదాపుగా 5 కంపెనీస్ అయితే అక్కడికి వచ్చి వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారండి. అమర్ రాజా గ్రూప్ అయితే మిషన్ ఆపరేటర్స్ కోసం, అలాగే అపోలో ఫార్మసీ అయితే ఈవెన్ 10th క్లాస్ దగ్గర నుంచి కూడా ఇంటర్మీడియట్ అయినా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ ఎవరైనా సరే బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వీళ్ళైతే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే టీవీఎస్ ట్రైనింగ్ సెంటర్ వీళ్ళైతే మాత్రం 170 ఓపెనింగ్స్ కోసం ఎవరైనా సరే ఐటీఐ ఫినిష్ చేసిన వాళ్ళు, డిప్లొమా అయినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా, ఇంటర్మీడియట్ అయినా గైస్ ఎవరైనా సరే మిషన్ ఆపరేటర్, క్వాలిటీ కంట్రోల్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అడుగుతూ ఉన్నారు. అలాగే శ్రీరామ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ డిగ్రీ ఎవరైనా సరే, అలాగే కుటుంబ కేర్ అంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ చూసుకుంటే వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ అలాగే ఎనీ డిగ్రీ 100 ఓపెనింగ్స్ అయితే అడుగుతూ ఉన్నారు గైస్. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా చిత్తూరు, అలాగే తిరుపతి, మీకు మాంబత్తు, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే మీకు చిత్తూరు డిస్టిక్. దాదాపుగా అన్ని లొకేషన్స్లో కూడా వీళ్ళైతే కవర్ చేయడం జరుగుతుంది. చిత్తూరు లొకేషన్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం నన్ను అయితే కామెంట్స్లో అడగడం జరిగింది. ఇప్పుడు జరిగే ఈ జాబ్ మేళకైతే మీరు మిస్ అవ్వద్దు, రైట్. ఇక మనం నెక్స్ట్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇది మనకి జూలై 5వ తారీఖున అయితే వైఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్, చీరాలలో అయితే మనకి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది కాలేజ్. ఇక్కడ జరగబోతూ ఉంది. దీనికైతే కంప్లీట్గా 4 కంపెనీస్ అయితే వస్తూ ఉన్నారండి. మీకు ఎంఏఎల్ టెక్ సొల్యూషన్స్ కానీ, అలాగే ఫ్లక్స్ టెక్ సొల్యూషన్స్ కానీ, లోకల్ షాపీ ప్రైవేట్ లిమిటెడ్ బాపట్ల, అలాగే మనకి టాలెంట్ ప్రో ఇండియా, ఎఫ్ఎంసీజీ బ్రాండ్ నేమ్ కోక్ అనమాట గైస్. కంప్లీట్గా కొంతమంది అయితే ఎఫ్ఎంసీజీలో అయితే జాబ్స్ కోసం చెప్పండి సార్ అని అడిగారండి. వారైతే మాత్రం ఈ జాబ్ మేళకి వెళ్తే కనుక డెఫినెట్గా మీరు అక్కడ థమ్స్అప్, అలాగే మజా, కిన్లీ వాటర్, దానికి సంబంధించి అయితే మీరు బ్రాండ్ మెయింటెనెన్స్లోని ఎంజీఆర్, అలాగే ఆర్డర్ బుకింగ్, కూలర్ మర్చెండైజింగ్లో ఉంటుంది. ఇక జాబ్ రోల్స్ కానీ, వేకెన్సీస్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, శాలరీ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మీరు చూడొచ్చు. మనకేంటంటే ఈ ఏదైతే ఎంఏఎల్ టెక్ సొల్యూషన్స్ ఉందో వీళ్ళైతే కంప్లీట్గా జాబ్ రోల్లోని సాఫ్ట్వేర్ సంబంధించి అయితే వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఈవెన్ ఫోటోషాప్, అడోబ్ ఇల్లుస్ట్రేటర్, అలాగే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్లో కూడా ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ జాబ్ రోల్లో సంబంధించి ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా, ఈవెన్ ఫ్రెషర్స్ అయినా సరే డెఫినెట్గా అయితే అటెండ్ అవ్వండి. మీకు సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి శాలరీస్ కూడా మంచిగానే ఆఫర్ చేస్తారు. ఫ్రెషర్స్ అయితే మాత్రం ఇంకా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓకే గైస్. ఫోటోషాప్, అడోబ్ ఇల్లుస్ట్రేటర్, అలాగే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్లో కూడా అడిగారండి. వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళైతే సాఫ్ట్వేర్ సంబంధించి మనకు జాబ్ రోల్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళైతే ఓపెన్గా అడగలేదు. ఏంటి గ్రాడ్యుయేషన్ అన్నారు, 65% అగ్రిగేట్గా ఉంటే సరిపోతుందని అయితే ఇచ్చారు.
ఇక శాలరీ విషయానికి వస్తే 2.4 ల్యాక్ పర్ యానం అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారండి. అయితే బాపట్ల లొకేషన్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఈవెన్ మీ ఫ్రెండ్స్లో కానీ ఉంటే మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి. వారైతే ఆ లొకేషన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో 28 ఇయర్స్ వరకు ఉన్న బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్ మేళకి అయితే అటెండ్ అవ్వచ్చు ఈ కంపెనీకి. గైస్ ఇక తర్వాత మనకి ఫ్లక్స్టెక్ సొల్యూషన్ చూసుకుంటే వీళ్ళు యూఎస్ ఐటీ రిక్రూటర్ టాలెంట్ ఎక్విజిషన్ లీడర్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి దాదాపుగా ఎంబీఏ చేసి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో గైస్, సో నిజంగా మంచి ఆపర్చునిటీ అండి. 100 ఓపెనింగ్స్ అంటే నిజంగా హ్యూజ్ అనే చెప్పుకోవచ్చు. సో బీటెక్ అయినా ఎనీ డిగ్రీ కూడా అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారండి. సో ఒక మంచి జాబ్ రోల్ అని చెప్పుకోవచ్చు. సో శాలరీస్ కొంచెం చూడండి. సో మీకు నామినల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది చీరాల ఆంధ్రప్రదేశ్ అంటే మీకు ఏంటంటే వర్కింగ్ నైట్ షిఫ్ట్లు కూడా అయితే ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఏజ్ లిమిట్ ఏమి ఇవ్వలేదండి. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ బార్ అయితే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే కొంచెం ఏజ్ అయితే దాటి కొంచెం జాబ్స్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో వారైతే మాత్రం ఫ్లక్స్టెక్ సొల్యూషన్స్ ఆ కంపెనీకి అయితే మీరు అటెండ్ అవ్వడం ట్రై చేయండి. అలాగే లోకల్ షాప్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవెన్ డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వరకు కూడా సో వారికి కావాల్సిన కొంత సఫిషియంట్ స్టాఫ్ని అయితే తీసుకుంటూ ఉన్నారండి. ఈవెన్ బేసిక్ క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా ఈవెన్ ఇంటర్మీడియట్ అయినా ఎంఎస్ ఆఫీస్ అలాగే డీసీఏ సో అటు బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉన్నారు. ఇక శాలరీస్ అంటారు మీకు 1.8 ల్యాక్ అలాగే 2.4 ల్యాక్ 1.8 ల్యాక్ పర్ యానం వరకు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో బాపట్లోనే జాబ్ ఉంటుంది కాబట్టి నిజంగా బాపట్లలోనే ఉండే వాళ్ళకైతే ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో శాలరీ అనేది కొంచెం సేవ్ అయితే చేసుకోవచ్చు వాళ్ళు. ఈవెన్ బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా 28 ఇయర్స్ వరకు ఇచ్చారు కాబట్టి సో ఆ లొకేషన్లో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేసేసేయండి గైస్. ఇక టాలెంట్ ప్రో అని చెప్పాను కదా, వీళ్ళు ఏంటంటే ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ అనమాట. మీకు కోకో కంపెనీకి సంబంధించి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నారండి. అయితే ఎనీ డిగ్రీ 35 ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. మీకు శాలరీస్ వచ్చేసి 18,000 పర్ మంత్, అంటే మీకు అప్ టు కూడా వీళ్ళు ఒక 10,000 అయితే చేతికి బై హ్యాండ్ వస్తుందని అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక ఆంధ్ర తెలంగాణ అన్ని లొకేషన్స్లో కూడా వీళ్ళైతే జాబ్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే పర్టికులర్ లొకేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే గైస్, సో చీరాల లొకేషన్లో జూలై 5వ తారీఖున ఎవరైనా సరే వాకిన్స్ అటెండ్ అవ్వగలిగితే మాత్రం డెఫినెట్గా అయితే అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. ఇక తర్వాత నోటిఫికేషన్ చూస్తే జూలై 5వ తారీఖున ఇది శ్రీకాకుళం డిస్టిక్లోనే ఈసారి ఎయిర్టెల్ బ్యాంక్ అలాగే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అండ్ డెలివరీ కానీ ఈ 2 కంపెనీస్ కూడా మనకి ఒక చిన్న జాబ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో బేసిక్ క్వాలిఫికేషన్స్తో అయితే అడుగుతూ ఉన్నారండి. టీమ్ లీడర్స్ అట్లాగా మీకు తెలిసిందే కదా డెలివరీ కంపెనీ ఇవన్నీ కూడా. అయితే మనకి విశాఖపట్నం, శ్రీకాకుళం అలాగే రణస్థలం, పలాస ఈ లొకేషన్స్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళైతే మాత్రం సో ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏజ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. ఓకే గైస్, సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో మనకి ఇది వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా, నంద్యాల లొకేషన్లో అయితే వాళ్ళు ఒక మంచి జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నవారు నంద్యాల లొకేషన్లో ఉంటే మాత్రం చూడండి, ఒకసారి కంపెనీస్ అయితే చూడండి. సో మీకు ఇది మీకు శివశక్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ అలాగే ఫాక్స్ లింక్, సుజలా పైప్స్, బీన్యూ మొబైల్స్ అలాగే మీకు టైమర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, వెలాసిటీ జూనియర్ కాలేజ్ అలాగే ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ అనమాట. సో మనకి ఈవెన్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి కూడా వాళ్ళు అయితే తీసుకోబోతూ ఉన్నారైతే. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్లో అలాగే స్టోర్ మేనేజర్స్ అని అలాగే హెచ్ఆర్ రిక్రూట్మెంట్, జావా డెవలపర్, జావా సో అలాగే మనకి వెలాసిటీ జూనియర్ కాలేజ్లోని వార్డెన్స్ అలాగే మనకి ప్రొఫెసర్స్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ ఫ్యాకల్టీ అడుగుతూ ఉన్నారు. అలాగే ఎస్ఆర్ రియల్ ఎస్టేట్లో అయితే వీళ్ళు టెలికాలర్స్ని, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ సో అలాగైతే అడుగుతూ ఉన్నారు గైస్. ఇక వేకెన్సీస్ కానీ ఇక రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ కానీ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో దాదాపుగా ఏంటంటే మనకి ఒక ఫస్ట్ 2 కంపెనీస్ కూడా 100 ఓపెనింగ్స్ 200 ఓపెనింగ్స్ అయితే అడిగారండి. ఇక రిమైనింగ్ అయితే 50-60 కంపెనీస్ అయితే ఓపెనింగ్స్ అయితే అడగడం జరిగింది. ఈవెన్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడైతే జాబ్ మేళకి అటెండ్ అయితే మీకు కంపల్సరీ వాళ్ళైతే జాబ్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎనీ డిగ్రీ అలాగే ఎంబీఏ, బీటెక్ అలాగే డిగ్రీ, ఎంఎస్సి, ఎస్ఎస్సి నుంచి ఎంబీఏ వరకు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ పై చూడండి గైస్. సో మీకు ఏంటంటే 15,000 అని లేదంటే మీకు 1.6 ల్యాక్ పర్ యానం 1.6 ల్యాక్ పర్ యానం అని చెప్పి అలాగే 15,000 వరకు కూడా 20,000 సో ఈ విధంగా అయితే ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఇక జాబ్ లొకేషన్ నంద్యాల, కడప, రేణిగుంట, సిరిసిటీ తడ లొకేషన్లోనే అలాగే మీకు కర్నూలు లొకేషన్లో సో ఈ విధంగా జాబ్ లొకేషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ దాదాపుగా 28 అలాగే 30 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో సో నంద్యాల లొకేషన్లో జరిగే ఈ జాబ్ మేళకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. ఇవి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర లొకేషన్లో జరిగే జాబ్ మేళాస్ అయితే చెప్పాను. ఇక వెన్యూ వచ్చేసి ఇది విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ మీకు సంజీవ నగర్ గేట్ నంద్యాలలో అయితే ఉంటుంది. జూలై 5వ తారీఖున అయితే మీరు అటెండ్ అవ్వండి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. ఇక తెలంగాణ లొకేషన్ అభ్యర్థులకైతే నోటిఫికేషన్ చూద్దాం గాయస్. ఇక తెలంగాణ అభ్యర్థులకు టాస్క్ని చూసుకున్నట్లయితే మనకి సువర్ణ టెక్నోసాఫ్ట్ అయితే మాత్రం 3 వేరియస్ రోల్స్లో వాళ్ళు 3 నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారండి.
సో ఈ 3 నోటిఫికేషన్స్ కూడా మనకి చాలా రీసెంట్గా అయితే ఇచ్చారు. సో వాటి గురించి అయితే చెప్తాను చూడండి. ఈవెన్ బేసిక్ క్వాలిఫికేషన్స్ దగ్గర నుంచి కూడా ఎవరైనా సరే తెలంగాణ అభ్యర్థులు ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు జాబ్ రోల్స్ కనుక నచ్చితే అప్లై అయితే చేసుకోండి. ఇక వీళ్ళైతే మనకి హైదరాబాద్ అలాగే వీళ్ళకి ముంబై, ఢిల్లీ వాటిలో కూడా సువర్ణ టెక్నోసాఫ్ట్ అయితే బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక మీకేంటంటే ఐటీ డొమైన్లో వాళ్ళు యాంగులర్ డెవలపర్గా వాళ్ళైతే జాబ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక సిటీసీ వచ్చేసి మీకు ట్రైనింగ్ ఉన్నప్పుడు మీకు స్టైఫండ్ అయితే 7,500 అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత 4th మంత్ నుంచి అయితే మీకు 2.4 lakh per annum అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి బాండ్ పీరియడ్ కూడా అడగలేదు కాబట్టి సో దాని గురించి అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక క్వాలిఫికేషన్ అంటారా, బీటెక్ అయినా, బీఈ అయినా, అలాగే బీసీఏ, ఎంసీఏ గైస్ 22 పర్సూయింగ్ స్టూడెంట్స్ అయినా సరే 60% అగ్రిగేట్గా ఉన్న బ్యాక్లాగ్స్ ఏం లేకుండా ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ టెక్నికల్ స్కిల్స్ అయితే అడగడం నోటిఫికేషన్ జరిగింది గైస్. జూలై 9వ తారీఖు వరకు టైం అయితే ఉంది కాబట్టి సో ఈ లోపు అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో ఈ కంపెనీలో చేయాలనుకుంటే మాత్రం ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. లింక్ క్లిక్ చేసినాక ఎక్కడ మీకు లింక్ టు అప్లై అని అయితే ఉంది కదా, ఈ గూగుల్ ఫామ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్గా మీ బయోడేటా అంతా కూడా ఫిలప్ చేసి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మరొకటి సువర్ణ టెక్నోసాఫ్ట్ నుంచి మరొక నోటిఫికేషన్ నేను చెప్పాను కదా, ఇదేంటంటే మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ అలాగే సపోర్ట్ ఇంజనీర్ డొమైన్లో వాళ్ళు జూనియర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అడుగుతూ ఉన్నారండి. సో కాబట్టి ఆ నోటిఫికేషన్ వేరు, ఈ నోటిఫికేషన్ వేరు. సో ఈ జాబ్ రోల్కి ఈ డొమైన్లో ఎవరైతే చేయాలనుకున్నారో సో మీకు కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్స్లో ఇక్కడ ఈవెన్ బీకామ్ వాళ్ళు కూడా అడిగారండి. బీకామ్ కంప్యూటర్స్ ఎవరైనా చేసినా సరే వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మాన్యువల్ టెస్టింగ్, జీరా, సెలీనియంలో అయితే కొంచెం టెక్నికల్ స్కిల్స్ అయితే అడగడం జరిగింది. ఇది కూడా జూలై 9th వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపు అయితే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నా సరే అప్లై చేసుకోండి. అలాగే మరొక నోటిఫికేషన్ కూడా మనకి సువర్ణ టెక్నోసాఫ్ట్ నుంచి వచ్చిందని చెప్పాను కదా, ఇదేంటంటే మనకి వెబ్ అలాగే యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్స్ డొమైన్లో అయితే మీకు జూనియర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. సో డొమైన్స్ అయితే ఇక్కడ చూడండి, వేరియస్ డొమైన్స్లోని వేరియస్ జాబ్ రోల్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో మీకు నచ్చిన డొమైన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. బీటెక్, బీఈ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్స్ మినిమం 50% అయితే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మీకు లాస్ట్ డేట్ అయితే జూలై 9th అయితే ఉంది కాబట్టి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక రిమైనింగ్ థింగ్స్ అని యాజ్ యూజువల్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ కంపెనీ మనకి KMIT NGIT గైస్. ఇక ఈ కంపెనీ అయితే చూద్దాము. సో వీళ్ళైతే కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఇచ్చారనమాట. వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ సంబంధించి అయితే ఉంటుంది. అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ ఏముందని చూద్దాం మనం లోపలికి వెళ్ళి. వీళ్ళు కూడా ఐటీ డొమైన్లోనే కంప్లీట్గా మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ రోల్లోకి అయితే వీళ్ళు మినిమం 1 year కమిట్మెంట్ ఇచ్చేలాగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. గుడ్ న్యూస్ ఏంటంటే 4 lakh per annum CTC ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అదొక్కటి కొంచెం మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళైతే మాత్రం మనకి 1 year మినిమం కమిట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇక ఎవరు అప్లై చేసుకోవాలి సార్ అంటే బీఈ, బీటెక్, సిఎస్సి అయినా, ఐటీ, ఈసీఈ, EEE, EIE 22 బ్యాచెస్ ఉంటారు కదా, మినిమం 6 CGPA ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, అలాగే సంగారెడ్డి, సిద్దిపేట్, జంగాన్, అలాగే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం అయితే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళు అయితే పర్టికులర్గా ఈ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇక డేట్ అయితే మనకి జూలై 7వ తారీఖు వరకు ఉంది కాబట్టి గాయస్, సో మీలో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళలో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో కనుక ఈ లొకాలిటీలో ఉంటే మాత్రం వారికైతే పాపం షేర్ చేయండి. ఎందుకంటే సో వీడియో అనేది రీచ్ అయినా, లేదంటే ఈవెన్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ రీచ్ అయినా సరే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కదా, అందుకని. ఇక తర్వాత జస్టైల్ నుంచి చూసుకుంటే వాళ్ళు కూడా తెలంగాణ లొకేషన్లోనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక దీని గురించి చూసుకుంటే తెలిసిందే కదా, సేల్స్ అండ్ మార్కెటింగ్ డొమైన్లో వాళ్ళైతే మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా, సర్టిఫైడ్ ఇంటర్నెట్ కన్సల్టెంట్గా అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతూ ఉన్నారు. 2.7 అంటే మీకు 2,76,000 per annum అయితే శాలరీ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ అంటే ఎనీ డిగ్రీ అయినా చెప్పుకోవచ్చు, 50% ఉంటే సరిపోతుంది. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే పర్టికులర్గా ఉన్నారో జస్టైలో చేయాలంటే మాత్రం జూలై 7th వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపు అయితే మన వీడియో చూసి కింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారా మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. గాయస్ ఇక ఈ కంపెనీ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది కూడా మనకి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇది మెడ్వర్సిటీ ఆన్లైన్ అనమాట. ఇదైతే మాత్రం ఒక పైనీర్ లార్జెస్ట్ ఆన్లైన్ మెడికల్ సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అయితే చెప్తున్నారు. 2000లో స్టార్ట్ చేశారట ఇది. ఇక దీనికి సంబంధించి సేల్స్ డొమైన్లో అయితే వీళ్ళు అసోసియేట్ అడ్మిషన్ కౌన్సిలర్ రోల్స్లో వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సిటీసీ అంటారా 4.5 lakh per annum వరకు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక క్వాలిఫికేషన్ అంటే బీటెక్ కానీ, బీఏ, బీఎస్సీ, బీకామ్ గైస్ ఎనీ డిగ్రీ అని చెప్పుకోవచ్చు అండి. 60% అయితే మినిమం అగ్రిగేట్ అడగడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 7th వరకు అయితే ఉంది కాబట్టి సో ఈలోపు ఎవరైనా సరే ఈ మెడ్వర్సిటీ కంపెనీలో కనుక జాబ్ చేయాలనుకుంటే, అప్లై చేయాలనుకున్నా సరే మీరైతే అప్లై చేసుకోండి.
గాయస్ ఇక ఈ రోజు లాస్ట్ నోటిఫికేషన్ మనకి ఎడ్జూబ్రిడ్జ్ కంపెనీ అండి. సో వీళ్ళు కూడా మనకి తెలంగాణ లొకేషన్లోనే మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది కూడా ఇండియాస్ లీడింగ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అనేది చెప్తూ ఉన్నారు. ఇక మీకు ఎడ్యుకేషన్ డొమైన్ వచ్చేసి అంతా కంప్లీట్గా ఎడ్యుకేషన్ డొమైన్లోనే, అయితే వీళ్ళు ట్రైనీ డెవలపర్గా అయితే నోటిఫికేషన్ ఇచ్చారండి. కాబట్టి సిటీసీ మీకు 5 lakh per annum వరకు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి బీటెక్ ఐటీ కానీ సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ, బీసీఏ, ఎంఎస్సి, అలాగే ఎంసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ గైస్ 22 పర్సెంట్ అయినా సరే 65% అయితే మినిమం అడగడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో సో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. అయితే అప్లై టైం అనేది జూలై 10వ తారీఖు వరకు అయితే ఉంది కాబట్టి ఈలోపు చాలామంది అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీడియోని షేర్ చేయడం ద్వారా, ఈవెన్ లింక్స్ని అయినా సరే మీరు వారికి షేర్ చేయడం ద్వారా కూడా సో మీరైతే వారికి హెల్ప్ చేయొచ్చు. ఇవి గైస్ టోటల్ నోటిఫికేషన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఇప్పటివరకు కనుక చూసారంటే సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోని కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.